అమెరికా ఇరాన్ మీద ప్రత్యక్ష దాడులు మొదలెట్టింది. మొత్తం 3 ఇరానియన్ న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ మీద అమెరికా డైరెక్ట్గా అటాక్ చేసింది. మనకు తెలుసు, గత 10 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అటాక్స్ జరుగుతున్నాయి. ఇరు దేశాలు ఒక దేశాన్ని ఇంకో దేశం అటాక్ చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలకు కోపం ఉంది. అమెరికా అయితే ఇరాన్ కనుక ఒక ఒప్పందంలోకి రాకపోతే ఇరాన్ని బతకనివ్వనని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ 3 ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్స్ మొదలెట్టింది. ఒకటి ఫోర్దో, రెండోది నతాన్స్, మూడోది ఇస్ఫహాన్ అన్నమాట. అన్నిటికన్నా చాలా క్రూషియల్ ఫోర్దో సైట్. ఈ ఫోర్దో సైట్ ఏదైతే ఉందో, ఈ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సైట్ ఏదైతే ఉందో, ఇది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. దీనికి కారణం, దీన్ని ఎవరు అటాక్ చేయలేరు అమెరికా తప్ప. ఎందుకంటే ఇది పర్వతాల లోపలికి చాలా డీప్గా వెళ్ళి దీన్ని అటాక్ చేయాలన్నమాట. కాబట్టి ఫోర్దో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అనమాట, దాన్ని కూడా అమెరికా అటాక్ చేసేసింది. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం చెప్పారు, 2 వీక్స్ టైం ఇస్తున్నాను ఇరాన్కి, డిప్లొమసీకి టైం ఇస్తున్నాను, ఇరాన్ ముందుకు రావాలి, చర్చలు జరపాలని చెప్పి 2 రోజుల క్రితం చెప్పి ఇమీడియట్గా ఆయన ఇరాన్ని అటాక్ చేశారనమాట. ముఖ్యంగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అటాక్లో అమెరికా సక్సెస్ అయిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఉంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన చేసేటప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఫారెన్ మినిస్టర్ అనమాట, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరి ముందు మా అటాక్ సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు ఇరాన్ లొంగకపోతే ఇరాన్ కనుక ఏదైనా రిటాలియేషన్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇరాన్ దీనికి ధీటైన బదులిచ్చింది. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాష్కి అమెరికా చేసిన అటాక్స్ని ఖండించారనమాట. అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది. ముఖ్యంగా అమెరికా యుఎన్ చార్టర్ని వయోలేట్ చేసింది, ఎన్పిటిని వయోలేట్ చేసింది, ఇంటర్నేషనల్ లాని వయోలేట్ చేసింది. ఏ విధంగా మా సోవరెన్ టెరిటరీలోకి, మా పీస్ఫుల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్లోకి వచ్చి అమెరికా అటాక్ చేస్తే, అమెరికా చేసిన ఈ ప్రవర్తన క్రిమినల్ బిహేవియర్, చాలా డేంజరస్ బిహేవియర్, లాలెస్ బిహేవియర్ అని చెప్తూ ఇరాన్కి ఇప్పుడు ప్రతి హక్కు ఉంది తన సోవరెనిటీని కాపాడుకోవడానికి. ఇప్పుడు ఇరాన్ అమెరికన్ సివిలేనా, అమెరికన్ మిలిటరీ అఫీషియలా, అమెరికన్ సోల్జరా తేడా చూడదు. ఎవరినైనా ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయొచ్చు. ఆ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఇరాన్కి ఉంది యుఎన్ చార్టర్ ప్రకారం. ఎందుకంటే ఇరానియన్ సోవరెనిటీలోకి వచ్చి అమెరికా అటాక్ చేసి వెళ్ళింది కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా అమెరికా బుద్ధి చెప్పుద్దని చెప్పి ఇరానియన్ మినిస్టర్ చెప్తారనమాట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా మనకు తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే జెనీవాలో యూరోప్ దేశాలకు చెందిన చాలా మంది మంత్రులు ఇరానియన్ డిప్లొమాట్స్తో మీట్ అయ్యారు. వార్ని డీఎస్కలేట్ చేద్దామని. ఇంకా చర్చల ఫలితాలు రాలేదు, చర్చలు ఫలించలేదు కూడా. ఈలోపే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. 6 బంకర్ బస్టర్ బాంబ్స్తో ఫోర్దో మీద దాడి చేసిందనమాట. మనందరికి తెలుసు, ఇరాన్లోని ఫోర్దో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అనేది అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ. దాన్ని అటాక్ చేయడం అంత తేలిక కాదు. అమెరికా B-2 బాంబర్స్, ముఖ్యంగా B-2 స్టెల్త్ బాంబర్ జెట్స్ వాడి అండర్ గ్రౌండ్లో ఉన్న హార్డెండ్ బంకర్స్, టన్నెల్స్, వీటిని డిస్ట్రాయ్ చేసిందనమాట. ముఖ్యంగా మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటెడ్ బాంబ్స్ వాడింది. GBU MOP అంటాం దీన్ని. మ్యాసివ్ MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటెడ్ బాంబ్స్ అనమాట. డీప్లీ బరీడ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళి మరీ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. ఈ GBU 57 MOP వెయిట్ దాదాపు 13,600 కేజీస్ ఉంటుంది. ఈ బాంబర్స్ వెయిట్ దాదాపు 13,600 కేజీస్ ఉంటుంది అనమాట. అంటే చాలా డీప్ రూట్లోకి వెళ్ళి, చాలా రిమోట్ ప్లేసుల్లోకి వెళ్ళి, 60 మీటర్స్ డీప్లోకి వెళ్ళి ఈ బాంబ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి. ఒకటేసారి డిస్ట్రాయ్ చేయవు. ఇవి స్టీల్ అలాయ్స్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి అనమాట ఈ బాంబ్స్. సో స్లోగా మొత్తం కంప్లీట్గా చాలా లోతుల్లోకి వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. మనకు తెలుసు, ఈ ఫోర్దో ఎన్రిచ్మెంట్ సైట్ చాలా డీప్లో ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ B-2 బాంబర్ జెట్స్ వాడారు అమెరికా వాళ్ళు MOP బాంబ్స్ వదలటానికి అనమాట. దాంతోపాటు మిగతా సైట్స్ ఏదైతే నతాంజ్ మిగతా సైట్స్ ఉన్నాయో దానిలో 30 టొమహాక్ మిసైల్స్ వాడారనమాట. సో చాలా స్ట్రాంగ్ పెద్ద వెపన్స్ వాడి మొత్తానికి 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్ చెందినవి అమెరికా డిస్ట్రాయ్ చేసింది. అయితే నిన్న హౌతీస్ అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. హౌతీ రెబల్స్, మనకు తెలుసు, అమెరికా గనక ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ పైన అటాక్ చేస్తే రెడ్ సీలో మేము అటాక్స్ పెంచుతాం, అమెరికాను అస్సలు వదిలిపెట్టాం, అమెరికన్ షిప్స్ కూడా అటాక్ చేస్తాం, అమెరికా పైన దాడులు చేస్తామని చెప్పి హౌతీ రెబల్స్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు.
అసలు ఈ యుద్ధం ఎటు దారితీస్తుందో, ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో, మిడిల్ ఈస్ట్‌లో ఈ క్రైసిస్ ఎంత పెరుగుద్దో చూడాలి. ఎందుకంటే ఓ పక్క అమెరికా తగ్గట్లేదు, ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు. ఈ టైంలో ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా అమెరికా వచ్చింది. దీనికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఇది చారిత్రాత్మక విజయం అని చెప్పి, అమెరికా చాలా కరేజియస్ యాక్ట్ చేసిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని పొగిడారనమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఒకటై ఇరాన్‌ని అటాక్ చేస్తున్నాయి. మరి ఇరాన్ ఎంత ధీటుగా సమాధానం చెప్తుందో మనం చూడాలి.